డబ్బులు రాకుండా సినిమా హిట్ అంటే ఎలా అని చెప్పి అందరూ కూడా విమర్శిస్తున్నారు అనమాట. కన్నప్ప సినిమాని ఫస్ట్ రోజే ఇండస్ట్రీ హిట్ వేయడంతో అది చాలా చర్చనీయాంశంగా మారింది. అసలు ఏం జరుగుతుంది ఈ కలెక్షన్స్? అంటే సినిమా చాలా గ్రాండ్గా రిలీజ్ అయింది. ఇందులో పెద్ద పెద్ద స్టార్ కాస్టింగ్ అంతా ఉన్నారు. మంచి కలెక్షన్స్, మంచి హిట్ టాక్ అనేది వచ్చింది, ఓకే. బట్ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ని బట్టి సినిమా టీం వాళ్ళు అఫీషియల్గా ఒక పోస్టర్ వదిలారు. అందులో ఎట్లా అంటే ఇండస్ట్రీ హిట్ అనే విధంగా రాశారు. అంటే వరల్డ్ వైడ్గా ఫస్ట్ డే కలెక్షన్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఒక 20 crores ప్లేస్ వచ్చాయని చెప్తున్నారు. మరి ఇంతకుముందు సినిమాలు అన్నీ కూడా ఫస్ట్ డే కొన్ని సినిమాలు ఏవైతే హిట్గా నిలిచాయో ఫస్ట్ డే కలెక్షన్స్ 100 crores ప్లస్సే ఉన్నాయి. మరి 100 crores ప్లస్ ఉన్నటువంటి సినిమాల్ని కూడా క్రాస్ చేయని సినిమాని 20 crores ఇండస్ట్రీ హిట్ అని ఏ విధంగా అంటారు? డబ్బులు రాకుండా సినిమాని హిట్ ఏ విధంగా చెప్తారు అనే విధంగా ప్రేక్షకులు చాలామంది కూడా ఫైర్ అవుతున్నారు. సో ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ కూడా అసలు విష్ణు గారి మీద ఈ సినిమా మీద కూడా కేసేస్తామనే స్థాయికి కూడా వెళ్ళిపోయారు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా మీరు ఓకే, అన్ని సినిమాల్లో కూడా రొమాంటిక్ టచ్ ఉంటుంది, అది వేరే విషయం. ఇప్పుడు మనకు భక్త రామదాస్ కావచ్చు, లేకపోతే అన్నమయ్య సినిమాలు కావచ్చు, ఇలాంటి సినిమాల్లో కూడా కొంచెం రొమాంటిక్ టచ్ ఇచ్చారు. కానీ చూపించే విధానం ఏ విధంగా ఉంది, వాళ్ళ భక్తి సినిమాలని కంప్లీట్ భక్తి పరంగానే అదే లెవెల్లో చూపించారు. కానీ ఈ సినిమాలో మితిమీరిపోయి మరీ ఘోరంగా చూపించారు. ఇది అసలు భక్తి సినిమానా రక్తి సినిమానా కన్ఫ్యూజ్ అవుతున్నాము, ఫస్ట్ హాఫ్ అంతా కూడా అదే విధంగా ఉందని కూడా కొంతమంది అంటున్నారు. సో ఈ విధంగా మా ప్రభాస్ గారిని కూడా ఇలాంటి సినిమాలో పార్ట్ చేశారు కాబట్టి మాకు చూడడానికి అంత బాగా అనిపించట్లేదు, మేము ఖచ్చితంగా కేసేస్తామని ప్రభాస్ ఫ్యాన్స్ చాలా ఫైర్ అయ్యారు. సో ఇప్పుడు ఇట్లా ఇండస్ట్రీ హిట్ అని ఏ విధంగా అయితే సినిమా టీం వాళ్ళు చెప్పుకున్నారో మరి దాన్ని బట్టి ఏ విధంగా ఇండస్ట్రీ హిట్, ఓకే మంచి టాక్ వస్తుంది, మంచి కలెక్షన్స్ వస్తున్నాయి, ఓకే. బట్ ఏదైతే ఇండస్ట్రీ హిట్ ఇంతకుముందు సినిమాలు ఉన్నాయో ఆ సినిమాల కలెక్షన్ చేసినటువంటి కలెక్షన్స్ని క్రాస్ చేయకుండా ఒక వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారో ఆ ఈవెంట్ని దాటకుండా ఏ విధంగా ఇండస్ట్రీ హిట్ అంటారో, సినిమాకి డబ్బులు రానప్పుడు హిట్ ఏ విధంగా అవుతుందని కూడా కొంతమంది ప్రశ్నిస్తున్నారు. సో ఇంకొంతమంది సినిమా ప్రేమికులు ఏమంటున్నారంటే మాకు డబ్బులతో సంబంధం లేదు, ఈ సినిమాలో మంచి కాన్సెప్ట్ చూపించారు, ఆ కాన్సెప్ట్కి మేము కనెక్ట్ అవుతున్నాము, మన చరిత్రను చూపించారు, అందుకోసమని ఈ సినిమా హిట్, స్టోరీ పరంగా హిట్ అని కొంతమంది అంటున్నారు. ఏదేమైనప్పటికీ ఎవరైతే ఫ్యాన్స్ ఉంటారో, ఇప్పుడు విష్ణు గారి ఫ్యాన్స్ కావచ్చు, ప్రభాస్ గారి ఫ్యాన్స్ కావచ్చు, ఇలా ఎవరైతే చేశారో వాళ్ళ ఫ్యాన్స్ మటుకు సినిమా హిట్ అనుకుంటారు, అందులో నో ప్రాబ్లం. ఎవరైనా కావచ్చు, వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు సినిమా చేస్తే ఆ సినిమా ఆటోమేటిక్గా వాళ్ళకి హిట్ లాగానే అనిపిస్తుంది. కానీ మ్యూచువల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో, సినిమా ఇండస్ట్రీ అంటే ఓన్లీ ఫ్యాన్స్ మాత్రమే చూసేది కాదు, సినిమాని అందరూ కూడా చూస్తారు. కాబట్టి అందరి నోట్ వెంట హిట్ అని వస్తేనే సినిమా హిట్ అవుతుంది. కానీ ఇందులో అందరూ అనకుండా ఓన్లీ ఫ్యాన్స్ మాత్రమే అనుకోవడం వల్ల సినిమా హిట్ కాదు. మరి ఏ రకంగా సినిమా టీం వాళ్ళు ఇండస్ట్రీ హిట్ అని చెప్పుకుంటున్నారో ఖచ్చితంగా మాకు ఒక ఇన్ఫర్మేషన్ మాత్రం మీరు ఇవ్వాలి, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి. అప్పుడే ఫ్యాన్స్ అనే వాళ్ళు కూడా కొంతమంది ఊరుకుంటారు తప్ప అప్పటి వరకు అయితే ప్రభాస్ ఫ్యాన్స్ లాగా అందరూ కూడా మేము కేసులు పెడతామని కూడా మీకు వ్యతిరేకం అవుతూ ఉంటారు. అండ్ కొన్ని అన్ఈవెంట్స్ ఏదైతే డ్రెస్సింగ్ సెన్స్ కావచ్చు, లేకపోతే కొంచెం రొమాంటిక్ టచ్ కూడా ఎక్కువ పెట్టారు కాబట్టి అది ట్రిమ్ చేస్తే కూడా బాగుంటుందని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు.